యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ డ్రైవింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు అన్నారు కదా డ్రైవింగ్ వద్దు అది ఇది అని చెప్పేసి. సో ఎందుకు వద్దన్నారు అసలు? ఎందుకు వద్దన్నానంటే అదే రోడ్డు సరిగా కనిపించదో తనకు ప్రాబ్లం అవుతుంది. మంచి మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళే ఈ హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద డ్రైవింగ్ చేయడానికి ఎంతో భయపడతారు. అలాంటి తను అట్లా ఉన్నాడు అని నాకు తెలిసి ఎందుకు అంత ఇబ్బంది పడతావు వద్దులే అని నేను అన్నా. కానీ తను డ్రైవింగ్ నేర్చుకొని తన పక్కన ఒక 1 వీక్ నేను మరీ తను ఎక్కడైతే పని చేస్తాడో అక్కడి దాకా డైలీ పోయినాక నాకు ఫుల్ నమ్మకం కలిగినాక కాన్ఫిడెన్స్ ఓకే అని చెప్పేశాను. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. కానీ ఎట్లా అసలు ఎలా సాధ్యం చేసుకున్నారు అసలు? కానీ అది మాత్రం నిజమన్నా. అంటే మీ పట్టుదల ఉండాలి, మనోధైర్యం ఉండాలి. మీ విషయంలో ఇదే మాకు ఇంత ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది తెలుసా అసలు. లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే నేను మీలాంటి వాళ్ళకి 2 డ్రైవింగ్ కూడా నేర్పాను. అవునా? ఓకే. అట్లా చాలామంది అంటారు మేము నేర్చుకున్నా కానీ మేము భయపడతాము, కానీ నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా బయటకు వెళ్తావు. ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ ఇప్పటికీ నేను తీసుకెళ్తుంటా. రీసెంట్లీ గోవా కూడా వెళ్ళిన కార్లు నేను ఓన్గా, నేను నా ఫ్యామిలీతో డ్రైవింగ్లో. అవును, అడగండి. వెళ్ళారమ్మా? ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు అడగండి, వెళ్ళి గంటలు అడగండి. 3 days హైదరాబాద్ వచ్చేసినాం. ఓకే, ఎన్ని రోజులకు గోవా చేరుకోవడానికి 5 days ఉంటాడు. వెళ్ళి రిటర్న్ కూడా వచ్చేసారు. అవును, 11 hours వెళ్ళాను. 11 o'clock బయలుదేరాను. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock గోవాలో ఉన్నా నేను. మీ దగ్గర మేము డ్రైవింగ్ స్కిల్స్ తీసుకోవాలయ్యా. మేము తీసుకోవాలి. మేము మా ఫ్రెండ్స్. డ్రైవింగ్ అంటే ప్యాషన్. ఓకే, ఒరిజినల్గా. కానీ ఈ డ్రైవింగ్ మీద ప్యాషన్ కానీ ఎప్పుడు మొదలైంది? అది దానికి థ్యాంక్స్ చెప్పాల్సింది యూబర్ అండ్ వాళ్ళ ప్రైవేట్ క్యాబ్స్ వాళ్ళకి. ఓకే, ఎందుకంటే వాళ్ళ అవహేళనను, వాళ్ళు నన్ను సూటిపొట్టి మాటలతోని నాలో ఉన్న లోపల ఎక్కడో దాగి ఉన్న ఏమంటుందని టాలెంట్ని బయటకు తీసింది. అంటే ఏమన్నారన్నా? ఎక్కడ మొదలయ్యా? జనరల్గా నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే క్యాబ్స్ ఆర్ ఆటోస్ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఆఫీస్కి రావాల్సిన నేను ఎక్కడైనా ఎటు పోవాలనుకున్నా, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నన్ను చూసి క్యాన్సిల్ చేసిన కొన్ని 100 సందర్భాలు ఉన్నాయి. నా దగ్గరికి వచ్చి నన్ను నువ్వేనా అట్లా అని. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇక క్యాస్ట్లో ఉంది కానీ వాళ్ళు వాళ్ళ మదర్ టంగ్లలో మాట్లాడి నాకు రాదనుకొని వాళ్ళ దగ్గర కామెంట్ చేయడము, వాళ్ళు నన్ను వీడియో కాల్ చేసి నన్ను ఎవరెవరికో ఒక బఫూన్ జోకర్ లాగా చూపి అట్లా చాలా అవగాహన పడ్డాను. తర్వాత నేను ఫ్యామిలీతో కూడా బయటకు వెళ్తా కూడా, అరే ఈయనకి ఇట్లాంటి భార్య దొరికింది. ఇప్పుడు నాకు హిందీ సరిగా రాదు, అర్థం కూడా కాదు. ఇప్పుడు నాకు హిందీ ఇంగ్లీష్ అన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళు ఏమంటో తెలుసు. కొన్ని పదాలు ఈమెతో కూడా చేరేసుకునే పదాలు కూడా అట్లా అన్న సందర్భాలు ఉన్నప్పుడు నేను ఎందుకు నేర్చుకోవద్దని ఒక స్టార్ట్ అయింది నాకు. దాని గురించి నేను యూట్యూబ్లో వెతుకుతుంటే అరబీ మ్యాన్ యూఎస్లో ఉంటాడు, తనకి ఆర్మ్స్ లేవు, కాళ్ళు లేవు, కానీ ఆయన ఇన్నోవా నడిపిస్తుండు. నాకు అప్పుడేంది ఆయన కాళ్ళేనే ఇన్నోవా నడిపిస్తే నాకు కాళ్ళ చేతుల మధ్య నేను ఎందుకు నడిపించద్దు అని దాని మీద సర్వే చేసిన. సర్వే చేస్తే బెంగళూరులో ఒక అబ్బాయి జానీ అన్నాడు, తను కలిశాడు. తను నీకు నేర్చుకోవచ్చు, నేను మాడిఫై చేసి ఇస్తాను, కానీ నా దగ్గర ఇక్కడే ఉండాలంటే నేను కంటిన్యూ ఒక 1-2 months అక్కడనే ఉండి అక్కడ టెక్నాలజీ మెకానిజం నేర్చుకొని డ్రైవింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి కారు తీసుకున్నాక ఇక ఇక్కడికి వచ్చినా కూడా పెద్ద టాస్క్. ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఏంటంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క టాస్క్ లెక్క అయిపోయింది. అవును, అంతే కదా. ఇక్కడికి వచ్చినాక నాకు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న దాదాపు 100 స్కూల్లో నా పేరు అడగండి, అవును మాకు అప్రోచ్ అయ్యగా నేను నేర్పామని చెప్పారు. ఎందుకు అంటే మీరు డ్రైవింగ్ నేర్చుకునే నాకు తెలియదు. డ్రైవింగ్ నేర్చుకుంటే మీ పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర ఒక కంట్రోలింగ్ ఉంటుంది కళ్ళ దగ్గర. అవును, నా కారు వాళ్ళకి రాదు, వాళ్ళ కారు నాకు రాదు, వాళ్ళ కంట్రోలింగ్ కావాలట. నేను కంట్రోలింగ్ చేసి ఓడి స్టీరింగ్ మీద కూర్చుంటే చిన్నపిల్లడు కూర్చుంటే కూడా డైరెక్ట్ అన్న. మీకు స్టీరింగ్ ఇచ్చి కంట్రోలింగ్ నువ్వు చేస్తే స్టీరింగ్ లెఫ్ట్ రైట్ ఎవడో చెప్తాడు, మాకు స్కిల్స్ ఎలా రావాలి అంటే లేదు మేము నేర్పమన్నాడు. మీలాంటి ఒక ఫ్రెండ్ ఇస్మాయిల్ అని, ఇంకొక ఆయన జగన్ అని జరుగున్నారు, వాళ్ళు నేర్పించారు నాకు. ఆయన వనస్థలిపురం ఉంటుండే, నేను ఉండేది ప్రగతి నగర్. డైలీ మీరు నమ్మరు, మళ్ళీ 10 o'clock నా ఆఫీస్, 4 o'clock నేను లేచి ఆటో మాట్లాడుకొని వనస్థలిపురం పోయి ఆయన దగ్గర డ్రైవింగ్ నేర్చుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి నేను రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వస్తుండే. ఇట్లా నేను 6 months కష్టపడ్డా. 6 months కష్టపడ్డా, అది కూడా వింటర్ టైమే. మీరు ఆలోచించేది. ఓకే, మరి ఎవరైనా చేస్తారా? బాబుకి ఇంటికి వచ్చి కార్ పికప్ చేసుకుని డ్రైవర్లకు కూడా లేదు ఇలా 3 లేని రానని చెప్పేస్తారు. నాకు అవసరం ఆయన ఏమన్నాడు, నేను ఎంత దూరం రాలేను మీరు రావాలన్నాడు. నేను ఆటో మాట్లాడుకుని పోతుంటే మళ్ళీ ఆటోలో బ్యాగ్ అట్లా. తర్వాత నేను లైసెన్స్కి అప్లై చేస్తే ఆర్టీఓ లైసెన్స్ ఇవ్వమంటారు. ఇది పెద్ద టాస్క్ కదా, పెద్ద చాలా పెద్ద టాస్క్. దాని మీద కేసు వేసింది, అందుకే దాని తర్వాత నాకు లైసెన్స్ వచ్చింది.
ఓకే. Yeah. ఎన్నాళ్ళు నడిచింది ఇది కేసు? కానీ ఇంత 6 months నడిచింది. 6 months నడిచింది. స్టే ఇచ్చారు వాళ్ళు, ఓకే. ఎందుకు ఇవ్వద్దు అని. Hmm. అట్లా దాని తర్వాత కేరళ అమ్మాయి మొన్న ఒక 1 year 6 months సంథింగ్ అయింది. ఆమె చేతులు లేవు, కాళ్ళతో నడుపుతుంది, ఆమె కూడా వైరల్ అయింది, ఓకే. తనకు కూడా ఇచ్చారు. దీని తర్వాత ఇక మా లాంటి దివ్యాంగులందరికీ లైసెన్స్ రావడం స్టార్ట్ అయింది. ఒక జీవనోపాధి చేశారు పర్టికులర్గా. ఓకే. అన్నా ఇంతకుముందు మీరు ఒక రిసార్ట్లో కూడా వర్క్ చేసేవాళ్ళు. యా, రిసార్ట్ నుంచి ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడే వర్క్ చేస్తున్నారు? అక్కడ కాదు, వాళ్ళది వేరే కంపెనీ ఉంది, దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్. రిసార్ట్లో జాబ్ వచ్చిందంటే ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చింది, యా. ఫస్ట్ నుంచి అందులో ఉన్నా. అవి కొన్ని పొలిటికల్ ప్రెజర్ వల్ల ఆ జాబ్ తీసేశారు, అంటే వాళ్ళే తీసేశారు. అంటే ఈ తీసేయడానికి గల రీజన్స్ ఏంటి యాక్చువల్గా? గత ప్రభుత్వము వాళ్ళు కొన్ని ఏమైనా అంటే వీళ్ళు ఇంత హెల్ప్ చేస్తారు అంత హెల్ప్ చేస్తారు అన్నప్పుడు, నేను ఒక ఛానల్కి ఎవ్రీ సాటర్డే సేమ్ ఇదే టైంలో 7 o'clock 8 o'clock ఆస్క్ ఫర్, ఓకే, ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ట్విట్టర్ దాంట్లో చేస్తారు వాళ్ళు, ఆస్క్ ఫర్ సంథింగ్ ఎక్స్పర్ట్స్ అని పేరు. యా. అయితే అది నేను ఒక తనకి లైవ్లో పట్టించిన ఇదంతా ఫేక్ అని. వాళ్ళు టెలికాస్ట్ చేసి చూపించే వరకు అక్కడ నాకు బెదిరింపు కాల్ వచ్చినాయి. ఓకే. వాళ్ళ పిఏలు ఎవరెవరు నిజం పిఏలో డూప్లికేట్ పిఏలో ఎడవను, ఈ ఫోన్లో మాట్లాడినప్పుడు ఇక మనం నమ్మాల్సిందే. అయితే నన్ను ఏం చేయాలని తెలిసిపోయింది. ఇది ఎక్కడ జాబ్ చేస్తా, వాళ్ళు కన్స్ట్రక్షన్ రిసార్ట్లు అవి ఉన్నాయి వాళ్ళకి, ఇక అక్కడ నరకద్దామని అక్కడ నుంచి నరకొచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా మీ ఛానల్లో, అర్థమైంది. మీ ఛానల్ బంద్ చేయన్నా నన్ను తీసేస్తారా అంటే ఏం చేస్తారు? నన్నే తీసేస్తారు. ఎస్. ఎట్లా? కానీ అట్లా నుంచి ఒక్కసారిగా మరి ఈయన లేకుండా బయటకు వచ్చారు, మరి మళ్ళీ ఇంకొకటి అవకాశం రావాలి అని అంటే అంత ఈజీ కాదు కదా? అంత ఈజీ కాదు. అయితే ఒక 6 months చాలా స్ట్రగుల్ అయింది. అక్కడ ఇక్కడ మీలాంటి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసేట్టు సర్వే జరిగింది బై గాడ్ గ్రేస్. తర్వాత అందులోనే ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్, అంటే వేరే పార్ట్నర్ ఉండే చాలా దూరం, ఆయన సరే నీ టాలెంట్ నాకు ఉంది కదా, కన్స్ట్రక్షన్లో నాకు అకౌంట్స్ వస్తాయి, అకౌంట్స్ బీకామ్ డిగ్రీ చేశాను నేను, కంప్యూటర్ అకౌంట్స్ చేస్తామంటే చేస్తా అని చెప్పిన. ఇప్పుడు అందులోనే అకౌంట్స్ మేనేజ్ చేస్తాను వాళ్ళ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో. ఓకే. కానీ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి అసలు. అదే చాలా స్ట్రగుల్స్ చాలానే అయినాయి. అదే